అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారికి వందనాలు. మీరు నిజంగా ఈరోజు నిజమైన సెక్యులరిజం అంటే ఏంటో చూపించారమ్మా. మీరు తలనీలాలు ఇవ్వడం కానీ, లేదా అన్నప్రసాదానికి 17 లక్షలు విరాళం ఇచ్చి మీరే స్వయంగా వడ్డించడం కానీ, లేదా వారి మధ్యన కూర్చుని తినటం కానీ, మీరు పుట్టిన మతం క్రిస్టియన్ మతమైన పవన్ కళ్యాణ్ గారి హైందవ మతాన్ని మీరు గౌరవించాలి అని భావిస్తున్న తీరుకి నమస్కారాలు పెట్టాలమ్మా మీకు. నిజంగా ఈ భారతదేశంలో కొంతమంది చేస్తున్న వేస్ట్ పనుల వల్ల సెక్యులరిజంకి మీనింగ్ మారిపోతుంది, కానీ అసలు సెక్యులరిజం అంటే ఇది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే, దేనినైనా మేము ట్రోలింగ్ చేస్తాం, ట్రోలింగ్కి ఏది కాదు అనర్హం మా వైసీపీ సోషల్ మీడియాకి అని అందిపుచ్చుకున్న కొంతమంది వేస్ట్ ఫెలోస్కి గరికిపాటి వారి వీడియో తీసుకొచ్చి మహిళలు తలనీలాలు ఇవ్వకూడదు అన్న ఆయన వీడియోని తీసుకొచ్చి రిఫరెన్స్లుగా పెడుతున్నారు. కానీ అసలు ఆడ లేదు, మగ లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు అనే తేడా లేకుండా అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇస్తున్నాము అంటే దాని వెనకాల ఒక కథ ఉంది. వెంకటేశ్వర స్వామి మహత్యంలో నీలాద్రి కొండ అంటాం కదా, ఆమె ఒక గంధర్వ కన్య. వెంకటేశ్వర స్వామి విష్ణు అవతారం వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు ఒక తపస్సు చేసుకుంటుంటే ఆవులు కాపరి విసిరిన కర్రకి ఇక్కడ దెబ్బ తగలటం, అక్కడ తల హెయిరు కూడా కోల్పోవటంతో అది గమనించిన ఈ గంధర్వ కన్య తన తలను తీసి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అలా ఇచ్చిన దాని ప్రకారంగా వెంకటేశ్వర స్వామి ఆమెకి వరం ఇస్తారు, ఫ్యూచర్లో కూడా ఇక్కడ తలనీలాలు అనే కార్యక్రమం జరుగుతుంది అని. అండ్ మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వైఫ్ కాబట్టి మీరు టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ మీకు తెలియదా? తమిళనాడు నుంచి వచ్చి ఎంతోమంది మహిళలు ఇక్కడ తలనీలాలు ఇస్తారని, లేదా చిత్తూరు ఆ సైడ్ నుంచి వచ్చేవారు ఎంతోమంది తలనీలాలు ఇస్తారని. అన్నా లెజినోవా గారు ఏదో తన కొడుకు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడన్న కృతజ్ఞతను మొక్కు రూపంలో వెంకటేశ్వర స్వామికి చూపించాలి అని ఆమె వెంకటేశ్వర స్వామి సేవలో ఒక నిమగ్నమయ్యి తలనీలాల నుంచి సేవ చేసుకుంటూ అన్నప్రసాదాలు చేసుకుంటూ వస్తున్న ఆమెని ట్రోల్ చేస్తున్నారంటే మీ హిందూ మతాన్ని, మన హిందూ మతాన్ని, మీ హిందూ మతాన్ని కాదు, మన హిందూ మతాన్ని మనమే కించపరుచుకుంటున్నట్టురా. వేరే దేశస్తురాలైన ఒక వ్యక్తి మన సనాతన ధర్మాన్ని రెస్పెక్ట్ ఇస్తూ, నా భర్తది కూడా సనాతన ధర్మం కాబట్టి నేను పాటిస్తానని చూపిస్తోంది. నీకు రాజకీయంగా ఒకడు శత్రువుగా ఉన్నాడని
అసలైన విధానాన్ని చూపించిన దాన్నే నువ్వు ట్రోల్ చేస్తానంటే, ఇంక నేను ఏమనాలి? ఒకటి ఫైనల్ రోయ్. మీరు ఇలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, మన మార్క్ శంకర్ విషయంలోనూ అలాగే ట్రోల్స్ చేశారు. హ్మ్. ఇప్పుడు కూడా అంజనాదేవి గారు తీసుకొచ్చి అక్కడ ట్రోలింగ్ పెట్టారు. ఇప్పుడు అన్నా లెజినోవా గారిని తీసుకొచ్చి ట్రోలింగ్ పెడతారు. అంటే మీరు ఆడవారిని డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ ట్రోలింగ్‌గా పెడుతున్నారు. ఇది గనక మీరు ఆపకుండా డైరెక్ట్‌గా ప్రభుత్వం చేస్తున్న తప్పులేమన్నా ఉంటే మీరు ఎత్తి చూపించకపోతే, లేదు మా పందా ఇదే మేము పర్సనల్ అటాక్‌లకే పోతాము అంటే, దశాబ్దం కాదు గదా! శతాబ్దం అయినా మీ పార్టీ మళ్ళా అధికారంలోకి రాదు. ఎలాగో ప్రజలు రానివ్వరు. అది పక్కన పెడితే మీ కోరిక నెరవేరదు. దేని మీద ట్రోల్ చేయాలో, దేని మీద ట్రోల్ చేయకూడదో నేర్చుకోండిరా సవటల్లారా. సవట వెధవలు అని. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.